హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? అందరూ బాగుండాలి, అందులో మేము కూడా బాగుండాలండి. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈ వ్లాగ్ 2 డేస్ వ్లాగ్ అండి. థర్స్డే రోజు, ఫ్రైడే రోజు. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ప్లీజ్ అండి. ఇంకా మార్నింగ్ లేగానే వంట చేస్తానండి. ఇంకా టిఫిన్ సెక్షన్ ఏం పెట్టుకోను, అమ్మ వాళ్ళకి వీళ్ళందరూ క్యారేజీలు కట్టాలి కాబట్టి. థర్స్డే రోజు కర్రీ ఏంటంటే టమాటా పచ్చడి, కోడిగుడ్లు ఫ్రై అండి. ఇంకా అవన్నీ పని చేసుకుంటున్నాను. ఇంకా స్కూలు పిల్లలకి హాఫ్ డేస్ ఇచ్చారు కదండి. మా పాపకి 1 కాడ నుంచి 4 వరకు అండి. మంచి ఎండలో వెళ్ళాల్సి వస్తుంది. అదే కాక పాప స్కూల్ దూరం అయింది. మేము ఇల్లు మారాం కదండి. ఇంక అక్కడి నుంచి కొంచెం 6 కిలోమీటర్లు అలా ఉందనుకుంటా అండి. ఇంకా ఎండలో అట్లా ఆటో మాట్లాడుకొని ఇంకా అట్లా వెళ్ళాల్సి వచ్చింది. అప్పటికి వచ్చేట ఆవిరి అనమాట. ఇంకా పాప కచ్చిప్ అలా కట్టేసుకుంది అనమాట. చూడండి ఎంత ఎండ ఉందో. ఇది ఫ్రైడే వ్లాగ్ అండి. ఇంకా ఫ్రైడే రోజు ఇంకా ఏముందండి, ఓ పక్కన అన్నం పెట్టేశాను, ఇటేమో గోంగూర మెత్తళ్ళు చేశానండి కర్రీ. ఇంట్లో లైట్ ప్రాబ్లం అయిందండి, కొంచెం చీకటిగా ఉంది. 2 డేస్కి ఒకసారైనా సబ్జా వాటర్ కలుపుతానండి పాపకు స్కూల్లో. ఓ రోజు మజ్జిగ, ఓ రోజు సబ్జా వాటర్ అట్లా పంపిస్తాను. ఇంకా ఇవాళ సబ్జా వాటర్ అనమాట. ఇంకా క్లీన్ చేసేసి అవి నానబెట్టానండి. ఇంకా అంట్లన్నీ ఉన్నాయి, అంట్లు కడగాలి. ఇక్కడ నుంచి నా డైరీ వ్లాగ్స్ వస్తాయండి, చూడండి. ముందుగా అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ ఉగాది, హ్యాపీ రంజాన్ అండి. పాపకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయండి. ఇంకా అవి అయిపోతే ఇంక స్కూల్ సెలవులు ఇచ్చేస్తారనుకుంటా. ఇంకా ఇవన్నీ అంట్లు అయిపోయినాయి. ఇంకా అవన్నీ అంట్లు ఇంకా మళ్ళీ స్కూల్కి వెళ్తున్నాం. ఇంకా అమ్మ వాళ్ళకి క్యారేజీ మా వారికి ఇచ్చేసేసి అటు నుంచి అటు మేము పాప స్కూల్కి పంపించేస్తారండి. ఇంకా సదా ఇంకా పాప తీయమంటే ఇంకా అలా తీశాను. తనకి ఫోటో పిచ్ అనమాట. ఫోటో తీయమమ్మీ, ఫొటోస్ తీయమని కోవాలండి. ఇంకా సాయంత్రం ఈవినింగ్కి ఇంకా ఫిష్ అవి కడుగుతున్నాండి. వాటర్ చేంజ్ వచ్చినాయి, అందుకని శుభ్రం చేస్తున్నాను. కానీ ఎంతో ఇష్టంగా తెచ్చుకుంటాము, కానీ వాటికి చేయాలంటే మాత్రం కొంచెం చాకిరేనండి. ఇదివరకు మాకు పెద్దది ఉండేదండి ఎక్వేరియం. ఇంక ఈసారి మేము చిన్నది తెచ్చుకున్నాము చాలని. ఇంట్లో ఉంటే ఎక్కువ మంచిదని తెచ్చుకున్నామండి. మంచిదంటే మనశ్శాంతిగా ఉంటుందని, ఎన్ని బాధలున్నా వాటిని చూస్తే హ్యాపీగా ఉంటుందని మెయిన్గా తెచ్చుకున్నానండి. నేను ఇష్టంగా తెచ్చుకున్నాను. ఎంత ఇష్టమైనా కొన్ని పనులు కష్టం చేసినా అది హ్యాపీగా ఉంటుంది కదండి. అది చూడండి అట్లా అస్సలు చిక్కట్లేదండి. అలా అనమాట. నా వ్లాగ్లో ఇక్కడి నుంచి మోటివేషన్స్ వీడియోస్ కూడా వస్తాయండి. ఏవైనా కొన్ని బంధాల గురించే కానీ ఇదివరకు తీసా కదండి, అట్లనే వ్లాగ్లోనే పెట్టేద్దామని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ అండి. పండగకి ఏం స్పెషల్ అవన్నీ నాకు కామెంట్ సెక్షన్లో చేయండి అండి ప్లీజ్ అండి. మోటివేషన్ చెప్తానండి. కలలు కన్నంత ఈజీగా జీవితం ఉండదు. ఏదో ఒక మలుపు జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది కదండి. నిజమే కదండి. నిజంగా వాళ్ళ కొటేషన్ కూడా ఎంత బాగుందండి. ఎన్నో కలలు కంటాం, కానీ అలానే జరగాలని ఉండదు కదండి. ఒకటి అనుకుంటాము, మన జీవితంలో ఇంకోటి జరిగింది. అది మాత్రం నా లైఫ్లో పక్కా అండి. ఇంకా నా మనసుకి ఇంకా అలా నచ్చిందండి. నిజమే కదండి. మనం ఒకటి అన్నీ అనుకున్నవన్నీ జరగవు. ఒకటి అనుకునేది ఇంకోటి జరిగేది కాబట్టి మన లైఫ్ అలా ఉంటుంది. ఇది మాత్రం అస్సలు దొరకట్లేదండి. ఎంత ట్రై చేశాను అనుకున్నాండి.
ఆహా, కానీ అదో ఆనందం అండి. ఇంకా వాటిని రాళ్ళు అవన్నీ శుభ్రం చేయాలండి. శుభ్రం చేసేసి ఆ చెట్లు ఉన్నాయి కదండి డెకరేషన్ లాగా, వాటిలన్నిటిని శుభ్రం చేసి ఆ తర్వాత ఆ వాటర్ని తోడేసేయాలి. రాళ్ళన్నీ తీసేసిన తర్వాత ఇంకా ఆ ఎక్వేరియం అంతా శుభ్రం చేసేసుకొని ఇంకా అంతేనండి. మళ్ళీ వాటర్ చేంజ్ చేసేసి ఫ్రెష్గా వాటర్ పట్టేస్తాను. ఇంకా అట్లా అనమాట. మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ అండి. ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదండి, ఏం చెప్పాలో కూడా తెలీదు. కొంచెం అడ్జస్ట్ అవ్వండి. పండక్కి మాకు ఆడపిల్లలు వస్తున్నారండి. వస్తే మేబీ సాటర్డే రోజే రావచ్చు. చూడాలండి ఎవరు వస్తున్నారో చూడాలి. ఇంకేంటండి, పండక్కి ఇంక మా వారు ఆ ట్యాంకీలో నీళ్ళు అట్లా పోసేస్తున్నారండి. ఒక క్యాన్ పట్టి తీయండి వాటర్ మాత్రం కంపల్సరీగా. ఇంకా అలా రాళ్ళని శుభ్రంగా కడిగేసానండి. కడిగేసిన తర్వాత ఇంకా అంతే, ఇంకా అట్లా పోసేసాను. ఇంకా మా పాప నేను పోస్తానంటే తనకు కూడా కొంచెం ఇచ్చానమాట. కాదండి మా వ్లాగు. ఎవరైనా మా వ్లాగ్ నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి ప్లీజ్ అండి. ఫైనల్గా అండి
మా ఫిష్ ఎక్వేరియం శుభ్రం చేసేసాము. ఇంకా పక్క దుప్పట్లు వేసేసాం అనమాట. మేము కింద పనుకుంటాం కాబట్టి ఇంకా అవన్నీ వేసి ఫ్రెష్ స్నానం చేసేసి ఇంకా పాప నేను మా ఆయన ఫ్రైడ్ రైస్ చేశాడండి. ఇంకా అది తింటున్నాం అనమాట. ఇదండి మా ఛానల్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గుడ్ నైట్ అండి. బాయ్.